హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మేము వెల్కమ్ టు నీ థాట్స్. ఇవాళ మన రెసిపీ గోదావరి స్పెషల్ కొయ్యంగ చేప ఇగురు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్గా కొయ్యంగ చేప ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియో చేసిద్దాం. సో లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. మరి లెట్స్ స్టార్ట్. ముందుగా మీడియం సైజ్ కొయ్యంగ ముక్కలను తీసుకొచ్చుకున్నామండి. వీటిని కల్లుప్పు పసుపు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. పులుసు అంతా పోయేదాకా, నీసువాసన పోయేదాకా కొంచెం మనం ఒక 3 సార్లు క్లీన్ చేసుకోవాలి. అలాగే దీనికి ఒక చిన్న టిప్ అయినా చెప్తున్నానండి. ఈ చేప ముక్కల్లో కొంచెం పెరుగు వేసుకొని కూడా క్లీన్ చేసుకున్నట్టయితే నీసువాసన రాకుండా ఉంటుందండి. కర్రీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చేప అనేది ఎక్కువ నీసువాసన అయితే ఉండదు. సో ఒకసారి ఈ టిప్ అనేది కూడా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. చేప ముక్కలన్నీ కూడా ఈవెన్గా అప్లై అయ్యి కొంచెం ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈవెన్గా ముక్కలన్నిటికి ఉప్పు కారం అనేది పట్టించుకోవాలి. ఇలా ముందుగానే ఉప్పు కారం అనేది ముక్కలకి రాసుకునడం వల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని 1 గంట పాటు రెస్ట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయలు అండి. నేను ఇక్కడ చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్న సైజు ఉల్లిపాయలు వచ్చి ఘాటు ఎక్కువ ఉంటాయి. కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి చిన్న సైజు ఉల్లిపాయలు 4, 2 టమాటోలు, అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అనేది కూడా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మంచిగా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి తేలేదాకా వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు వేయించుకుంటే మనకు ఆయిల్ అనేది కంప్లీట్గా పైకి తేలిపోతుందండి. ఆయిల్ అంతా పైకి తెలియదాకా ఒక 5 నిమిషాల పాటు ఓపికగా వేయించుకుంటే రెసిపీ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, పొడుగ్గా చిలుకలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిలుకలు, కొంచెం ఉప్పు కారం. ఆల్రెడీ మనకి చేపకు పట్టించుకున్నాం కాబట్టి ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి. సో గ్రేవీ కోసం కొంచెం తక్కువగానే వేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేదాకా 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మొత్తం అన్నీ కూడా బాగా వేగితే టేస్ట్ అని కూడా బాగుంటుంది. ఇలా ఆయిల్ అంతా బాగా పైకి తేలిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని కూడా ప్లేస్ చేసుకోవాలి. కూర మనకి పర్ఫెక్ట్గా రావాలంటే మనం చేసుకునే విధానాన్ని బట్టే ఉంటుందండి. సో ఆయిల్ పైకి తేలేదాకా మనం ఆనియన్ అనేది వేయించినట్టయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా వేగాలి. అవి వేగిన తర్వాతే మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా వేసుకొని ముక్క మునిగేదాకా వాటర్ అనేది పోసుకొని కుక్ చేసుకోవాలి. సో నేను మిక్సీ జార్లో కొంచెం వాటర్ అనేది వేసుకొని పోసుకున్నాను. మొత్తం ముక్క అంతా కూడా మనం విడిపోతుంది కాబట్టి కుక్ అయ్యేటప్పుడు మనకు కలపడానికి లేదు కాబట్టి కొంచెం ఒకసారి మధ్యలో ఒకసారి కలుపుకున్న తర్వాత ముక్క మునిగేదాకా వాటర్ పోసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సో మూత పెట్టుకొని మధ్య మధ్యలో క్లాక్ నుంచి యాంటీ క్లాక్ డైరెక్షన్లో గరిటె పెట్టకుండా చేప అనేది ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ కొయ్యంగ చేప ఎగిరైతే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. పర్ఫెక్ట్ గోదావరి స్పెషల్ కొయ్యంగ ఎగిరైతే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.